హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక కప్పు క్యాబేజ్ తురుము తీసుకోండి. అలాగే హాఫ్ కప్ వరకు క్యారెట్ తురుము తీసేసుకోండి. ఇలా తురుముకున్నాక ఇందులో ఉన్న వాటర్ తీసేసి ఇందులో తీసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు పౌడర్ వేసేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడినంత 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని రుచికి ఇంకా టేస్టీగా బాల్స్ అనేవి ఫ్లఫీగా రావాలంటే ఇందులో ఒక బంగాళదుంప ఉడకపెట్టుకొని ఇలా వీడియోలో చూపించినట్టు స్మాష్ చేసుకొని అందులో వేసేసుకోండి. వీటిని అన్నిటినీ ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుకున్నాక వీటిలోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు మైదా కూడా వేసేసుకోండి. వీటిని ఈక్వల్ రేషియోలో తీసేసుకోవాలి. అలాగే మనం తీసుకున్నది కొంచెం వాటర్లా ఉంటే అదొక స్పూన్ తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కలుపుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న వాటిని వీడియోలో చూపించినట్టుగా రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న రౌండ్గా బాల్స్ చేసుకున్న అనేవి పెద్దవి కాకుండా అంత చిన్నవి కాకుండా మీడియంలో చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మీడియంలో తీసుకుంటే జ్యూసీగా లోపలికి వెళ్తుంది. పెద్ద చేసుకుంటే అంతగా రుచికి టేస్ట్ అనిపించదు. వీడియో చూపించండి, చిన్న చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయినాక ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకోండి. ఇలా బాల్స్ ములిగేంత వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా రౌండ్గా బాల్స్లా చేసుకున్న వాటిని వీటిల్లో 1 బై 1 వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేయండి. అప్పుడే ఇవేమో లోపల వరకు మంచిగా కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంటాయి. అలాగే వీటన్నిటిని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ప్లేట్లు తీసుకొని ఒక 5 మినిట్స్ చల్లగైనాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైనాక 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి తురుమును, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుము, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆనియన్స్ వేసి వీటన్నిటిని ఫ్రై అయినాక ఇందులోన 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ వేసుకోండి. అలాగే ఇందులోనే రుచి సరిపడినంత సాల్ట్, ఇంకా పావు టీ స్పూన్ వరకు పంచదార వేసేసుకోండి. అలాగే మనకు థిక్నెస్ కోసం కార్న్ఫ్లోర్ హాఫ్ టీ స్పూన్ తీసుకొని వాటర్ కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం సేపు ఇలా అయినాక మనం ముందు కలిపి పెట్టుకున్న బాల్స్ అనేవి వేసేసుకోండి. బాల్స్ వేసినాక ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే మన వెజ్ మంచూరియా రెడీ అయినట్టే. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా వెజ్ మంచూరియా చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇది బౌల్ తీసుకుని ఇలా సర్వ్ చేసుకోండి. వేడి గోబీ మంచూరియా తినేయవచ్చు. రెస్టారెంట్స్కి వెళ్ళకుండా ఇంట్లోనే సింపుల్గా
ఈజీ మెథడ్లో చేసి మీరు కూడా ఈ వీడియోని చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.